జాబ్ ఆపర్చునిటీ సియాసత్ ఉర్దూ డైలీ న్యూస్ పేపర్. ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే న్యూస్ పేపర్ రిలేటెడ్ అన్నమాట, ప్రింటింగ్ ప్రెస్. ఈ కంపెనీ యొక్క అడ్రస్ వచ్చేసరికి అబిడ్స్ రామకృష్ణ థియేటర్ ఆపోజిట్, హైదరాబాద్. వీళ్ళు చూస్తున్న రోల్ ఏంటి అంటే అసిస్టెంట్ మెషిన్ ఆపరేటర్. వీళ్ళకి కావాల్సింది అసిస్టెంట్ మెషిన్ ఆపరేటర్. ఈ రోల్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే అతను మిషన్ దగ్గరనే వర్క్ చేయడం అన్నమాట. ప్రింటింగ్ ప్రెస్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్ దగ్గరనే వర్క్ చేయడం అన్నమాట. ఈయన స్టార్టింగ్ జాయినింగ్తోనే ఈయన వర్క్ అనేది ఏమి ఉండదు. వీళ్ళతో పాటు చాలామంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళతో ఉండి వాళ్ళకి ఫస్ట్ అయితే హెల్పర్గా వర్క్ చేయాలి, లైక్ ఏమైనా మెటీరియల్స్ అందించడం అలాంటి వర్క్స్ ఏమైనా చేయాలి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్, మీ దాన్ని బట్టి మిమ్మల్ని డైరెక్ట్ మీకు ప్రింటింగ్ చేయడము అలాంటి వర్క్స్ వరకు తీసుకెళ్తారు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏముండదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు. ఇందులో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఫ్రెషర్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఉంది. 18 to 25 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెషర్స్ అయితే. ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చేసరికి ఫ్రెషర్కి అయితే 15,000 ఉన్నది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వాళ్ళకి శాలరీ డిస్కషన్ అనేది డైరెక్ట్ మీరు ఎవరైతే నేను ఈ వీడియోలో నెంబర్ ఇచ్చానో అతనికి కాల్ చేసి కనుక్కోండి. అతను ప్రొడక్షన్ మేనేజర్, వాళ్ళకి కనుక్కోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మనం ఈ రేంజ్ అనేది శాలరీ మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది ఉంటుంది. ఫ్రెషర్కి అయితే మాత్రం 15,000 ఉంటుంది. అండ్ దీనిలో హాలిడేస్ వచ్చేసరికి మంత్లీ ఒక క్యాజువల్ లీవ్ ఉంటుంది అండ్ వీక్లీ 1 ఆఫ్ ఉంటుంది. ఆ వీక్లీ ఎవ్రీ సండే అనేది ఏమి ఉండదు. అడ్జస్ట్మెంట్ బట్టి తోటి ఎంప్లాయీస్ బట్టి అడ్జస్ట్మెంట్ చేసి ఏ రోజు వీలు ఉంటే ఆ రోజు అనేది లీవ్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి 8 PM to 5 AM, అంటే నైట్ 8 PM నైట్ నుంచి 8 గంటల రాత్రి నుంచి మబ్బున 5 AM వరకు ఆఫీస్ టైమింగ్స్ అనమాట. 8 PM to 5 AM. అండ్ దీని ఫీల్డ్ వర్క్ ఉంటుందంటే ఏముండదు, ఓన్లీ ఆఫీస్లోనే వర్క్. అండ్ ఓన్లీ మేల్ మాత్రం ఎలిజిబుల్, ఫీమేల్ నాట్ ఎలిజిబుల్. దీనికి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందా అంటే ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవుతారో వాళ్ళు ఏముంటుందంటే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మీతో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర పెడతారు. వీళ్ళ దగ్గర ఉండి మీరు చాలా మంత్స్ వరకు మిమ్మల్ని జస్ట్ ట్రైనీగానే ఉంచుతారు. ఫ్రెషర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో మిమ్మల్ని ట్రైనీగానే ఉంచుతారు. వర్క్ చూసి మీరు నేర్చుకున్నాక కూడా మీకు వర్క్ అనేది అప్పచెప్తారు. మీ ఓన్గా మీరు అప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. దీనికి ఇన్సెంటివ్స్ అనేటివి ఏముండవు. అండ్ దీనికి వెహికల్ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే వర్క్ అనేది ఇంటీరియర్గానే ఉంటుంది కాబట్టి దీనికి వెహికల్స్ కూడా ఏం అవసరం ఉండవు. ఇన్సూరెన్స్ ఉందా అంటే దీనికి ప్రజెంట్ ఏం ఇన్సూరెన్స్ అయితే లేదు, ఫ్యూచర్లో ఉంటే ఉండొచ్చు, బట్ ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇంకా టార్గెట్స్ కూడా అలాంటి ప్రెషర్ ఏమి ఉండదు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్పుడు పైన నంబర్ ఇచ్చాను, శ్రీనివాసరావు, అతనే ప్రొడక్షన్ మేనేజర్. అతను కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇమీడియట్గా జాయినింగ్ చూస్తున్నారు, రిక్రూట్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.